నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ ద్వారా కనీస వేతనం 69,000 ఉండాలని, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.83, యాన్యువల్ ఇంక్రిమెంట్ 6%, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, కనీస హౌస్ రెంట్ అలవెన్స్ 30% పెంపు వంటి కీలక డిమాండ్లను 8వ పే కమిషన్ ముందుకు ఉద్యోగుల సంఘం తీసుకెళ్లింది. ఉద్యోగులకు సంబంధించిన నేషనల్ కౌన్సిల్ డ్రాఫ్ట్ కమిటీ తన తుది మెమొరాండంలో ఈ మేరకు కీలక ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ను ఏప్రిల్ 13, 2026 సోమవారం రోజునే 8వ సిపిసికి అందించింది. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులకు ఎన్సీజేసీఎం సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా ఏప్రిల్ 14న ఓ లేఖ రాశారు. ఏప్రిల్ 13న 8వ వేతన సంఘంపై డ్రాఫ్టింగ్ కమిటీ తుది సమావేశం జరిగింది. 8వ సిపిసికి సబ్మిట్ చేయాల్సిన తుది మెమొరాండంనే డ్రాఫ్టింగ్ కమిటీ సిద్ధం చేసింది. దీన్నే 8వ వేతన సంఘం పోర్టల్లో అప్లోడ్ చేశారు అని లేఖలో పేర్కొన్నారు. ఇతర డిమాండ్లతో పాటు డ్రాఫ్టింగ్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. 7వ వేతన కమిషన్లో ఉన్న 18 ఉద్యోగ స్థాయిలను విలీనం చేస్తూ 7 లెవెల్స్కు కుదించాలని కోరింది. అలాగే ప్రతి ఉద్యోగికి తన 30 ఏళ్ల సర్వీస్ సమయంలో కనీసం 5 ప్రమోషన్స్ కల్పించాలని, ప్రతి 5 ఏళ్లకొకసారి పెన్షన్ రివిజన్ ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ డిమాండ్లన్నింటినీ 2026 జనవరి 1 నుంచే అమలు చేయాలని కోరింది. ఉద్యోగుల సంఘం ఎన్సీజేసీఎం డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు సి శ్రీకాంత్ ఈ విషయాలపై మాట్లాడారు. 8వ సిపిసిలో కనీస మూల వేతనం 69,000గా ఉండాలనే డిమాండ్ సమర్థనీయమైందని తెలిపారు. కుటుంబాన్ని 3 యూనిట్లుగా పరిగణించే ప్రస్తుత విధానాన్ని రద్దు చేసి కుటుంబాన్ని 5 యూనిట్లుగా పరిగణించాలన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం ప్రకారం పిల్లలపై ఆధారపడిన తల్లిదండ్రులకు మద్దతివ్వాలి. ఈ చట్టపరమైన బాధ్యతలకు ఇది అనుగుణంగానే ఉంది అని అన్నారు. వీటితో పాటు డ్రాఫ్ట్ కమిటీలోని మిగిలిన డిమాండ్లను చూస్తే డ్యూటీలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగి చనిపోతే ఉద్యోగి కుటుంబానికి 2 కోట్లు పరిహారం ఇవ్వాలి. 2004 జనవరి 1 తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలి. ఫ్యామిలీ పెన్షన్ 50% పెంచాలి. పెన్షన్ అనేది చివరి శాలరీలో 67% ఉండాలి. ఎర్న్డ్ లీవ్స్ పై ఎలాంటి పరిమితి ఉండకూడదు. ఎన్కాష్మెంట్ 600 వరకు ఉండాలి. గ్రూప్ సి ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ 1 కోటి, గ్రూప్ బి ఉద్యోగులకు 1.5 కోట్లు ఉండాలి. 1 నెల వేతనాన్ని గ్రాట్యుటీగా ఇవ్వాలి. గరిష్టంగా 33 ఏళ్లు సర్వీస్ లిమిట్ ఎత్తివేయాలి. పురుష ఉద్యోగులకు 45 రోజుల పెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి. మొత్తం సర్వీస్ సమయంలో 60 రోజుల పేమెంట్ కేర్ లీవ్స్ కల్పించాలి వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.